హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. కొంచెం లేట్ అయితే అయ్యింది, ఎందుకంటే కొంచెం టైం అయితే సెట్ కాలేదనమాట వీడియో పోస్ట్ చేయడానికి. ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్క క్లిప్పింగ్ అయితే ఉండిపోయింది అనమాట. అన్నీ వెతుక్కొని పెట్టుకునే వరకు ఈ టైం అయితే అయ్యింది. సో సారీ ఫర్ డిలే. ఇక్కడ అయితే ఫస్ట్ మా ఆడబిడ్డ అయితే ఇక్కడ రాఖీ కడుతుంది. ముందు వ్లాగ్స్లో అయితే వరలక్ష్మి వ్రతం అప్పుడైతే చెప్పాను కదా. సో ముందు రోజు వ్రతం రోజే వచ్చింది మా ఇంటి మహాలక్ష్మి అనేసి. సో మా ఇంటి మహాలక్ష్మి అయితే ఇక్కడ రాఖీ కడుతుంది. ఇక్కడ రాఖీ కట్టిన తర్వాత అయితే మేము ఇంకా వెళ్ళాలన్నమాట రాఖీ కట్టడానికి చేయడానికి. ఇదంతా కూడా ఇంకా పండగ అంటే ఆడపిల్లల ఇంటికి రావడము, మనము ఇంటికి వెళ్ళడం ఇదే ఉంటుంది కదా. సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఇటు మేనేజ్ చేయడం అటు మేనేజ్ చేయడం. ఒక్కొక్కరికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆడపిల్లలు ఇంటికి వచ్చి కడుతూ ఉంటారు, వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ తల్లిగారి ఇంటికి. సో వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం, లేకపోతే మనం వెళ్ళి వచ్చే వరకు వీళ్ళు వెయిట్ చేయడం అని ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. కొంచెం అనిపిస్తుంది అనమాట. ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకు ఉంటే ఎలా ఉంటుందని అయితే కూడా మేము డిస్కషన్ చేసుకున్నాం అనమాట, మేమందరం కూడా. బట్ అలా అయితే ఏమి ఉండదు కదా. పండగ అన్నది ఒకటే రోజు అందరికీ కూడా సమానము. సో అందుకోసం అనేది మళ్ళీ అలా అయితే అనుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ ముందు రోజు ఈ పెద్ద అన్నయ్యకి అయితే కట్టేసి చిట్టి చెల్లి మళ్ళీ అందరు అన్నయ్యలకు కట్టడానికి అయితే వెళ్తుంది అనమాట. హైదరాబాద్ వరకు అయితే వెళ్తుంది. అందుకోసమని ముందు ఫస్ట్గా మా ఆయనకైతే కడుతుంది అనమాట. ఇంకా మా చిన్నోడు పడుకొని లేచాడనమాట. సో అప్పుడే చూస్తున్నాడు ఏంటి ఇదని. కొంచెం నిద్ర మబ్బులోనే ఉన్నాడు. బట్ ఫొటోస్కి అయితే ఫోజులు అయితే చాలా బాగా ఇస్తాడు అనమాట. ఫొటోస్ తీస్తున్నారంటే వీడియో తీస్తున్నారంటే ఇస్తాడు. మెయిన్గా ఏంటంటే నేను ఏదైనా వీడియో తీద్దామంటే ముందు కూర్చుంటాడు, అస్సలు తీయనియడు అనమాట. ఇంకా వీళ్ళు ఇంట్లో ఉన్నారంటే నాకు అసలు వీడియో తీయడానికి కూడా అసలు కుదరదు అనమాట. ఇంకా మా పెద్దోడికి అయితే ఇవి బాగా ఇష్టం, ఇట్లా రాఖీలు కట్టించుకోవడం. ఇది అయితే అన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటున్నాడు అనమాట, ఎన్ని రాఖీలు వచ్చినాయి ఏంటి ఏ కలర్ వచ్చినాయి అనమాట. అట్లా డిఫరెంట్ రాఖీలు అన్నీ కట్టించుకుంటున్నాడు అనమాట. నాకు ఇద్దరు బాబులే కాబట్టి, ఆడపిల్ల లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా. సో అన్నీ కట్టించుకుంటాడు మా పెద్దోడైతే. ఇంకా మా పెద్దోడికి మా మేనత్త అయితే కట్టిందనమాట. ఇక్కడ వాళ్ళ మేనత్త కట్టింది అండ్ మా మేనత్త కూడా కట్టిందనమాట. వాళ్ళకు పిల్లలకు ఒక సంతోషం కదా అది. సో అన్నీ అయితే మంచిగా నింపుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడ అయితే మేము ఆడబిడ్డ కట్నం అయితే పెడుతున్నాం అనమాట. డ్రెస్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా అయితే చాలా బక్కగా అయిపోయింది, అంతకుముందు బాగుండేది, ఇప్పుడు చాలా వీక్గా అయితే బక్కగా అయిందనమాట. సో ఆ డ్రెస్ అనేది చాలా పెద్దగా అయిపోతుంది అని అయితే అనుకున్నాం తర్వాత మేము. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడికి ఏంటంటే ఆ రోజే డ్యూటీ ఉందన్నమాట. సో షిఫ్ట్ అయితే వచ్చింది. సో అందుకోసమని ఇంకా ఇంటి దగ్గరికి పిలిపించుకొని అయితే నేను కట్టానమాట. ఎప్పుడు అక్కడికి ఇంటికి వెళ్ళి మా బాబాయ్ వాళ్ళతో పాటు అందరికీ కడతాను. సో ఈసారి ఇంకా డ్యూటీకి వెళ్తున్నాడు అంటే ఇక్కడే ఆపుకొని అయితే ఇక్కడ కట్టానమాట. ఇంకా మా అత్తమ్మలు కూడా అంతే, ఫస్ట్ మా తమ్మునికి అయితే కట్టేసిర్రు అనమాట, ఎందుకంటే డ్యూటీకి వెళ్తున్నాడు కాబట్టి కట్టిర్రు. సో ఇంకో అత్తమ్మ, మా చిన్నత్తమ్మ రాఖీ కూడా నేనే కట్టిన అనమాట. ఇక్కడే మా చిన్నత్తమ్మ ఉంది కాబట్టి మా చిన్నత్తమ్మది కూడా నేనే కట్టిన అనమాట. నేను ఏంటంటే అన్నీ ప్యాక్ చేసి మా అత్తమ్మతో పంపించేసిన. సో సమయానికి ఇక్కడ రాఖీలు కూడా లేవు. అప్పుడే మా అత్తమ్మ వచ్చిందనమాట. మా అత్తమ్మ రాఖీ, నా రాఖీ రెండు కూడా మా అత్తమ్మ తెచ్చిన రాఖీలే కట్టేసిన అనమాట నేను. ఇక్కడైతే మళ్ళీ ఇంట్లో కూడా అంతా హడావిడి అనమాట. అన్నీ కూడా తీసినామన్నమాట, పూజ కాబట్టి పైనుంచి తీసిన సామాన్లు అవి ఇవి అన్నీ కూడా కింద ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది. ఇంకా వర్షం కూడా ఫుల్ వర్షం ఆ రోజు. అసలు బయటికి వెళ్ళమా అనిపించింది, అంత ఫుల్ వర్షం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే మా తమ్ముడికి కడుతున్న రాఖీ. ఫస్ట్ ఇయర్లో అయితే కట్టలేదు, ఎందుకంటే నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అయితే నేను ట్రావెల్ చేయలేదన్నమాట. నాకు హెవీ వామిటింగ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో అందుకోసమని. అండ్ ఇంకొకసారి చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు సో ఇవైతే మిస్ అయినాయి, ఎందుకంటే అప్పుడు నేను రాలేకపోయాను, ట్రావెల్ అస్సలు చేయలేకపోయాను అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా మా తమ్ముడికి అయితే కడతాను. ఇంక ఇక్కడ మా మమ్మీ డాడీ దగ్గరికి అయితే వచ్చిన అనమాట. మా మమ్మీకి మా డాడీకి కట్టిన తర్వాత, మా మేనత్త కట్టిన తర్వాత నేను కడుతున్నాను అనమాట. మా సైడ్ మేనత్తలు కడతారు అండ్ బిడ్డ కూడా కడుతుంది అనమాట. తండ్రికి కడతాము. సో ఇట్లా
కడుతుంటాము. మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే ప్రతి ఒక్కరము ఒకరికి కట్టుకుంటాము. ఇదొక పండగ అంతే మాకైతే. ఇంకా ఇక్కడైతే మా డాడీకి మా మేనత్త కడుతుంది. మా ఇద్దరు పిల్లలు కూడా కూర్చున్నారనమాట ఇక్కడ. ఇంకా పెద్దోడైతే కౌంట్ చేసుకుంటున్నాడు, తమ్ముడికి ఎక్కువ ఉన్నాయా నాకు ఎక్కువ ఉన్నాయా అయితే కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట. ఆ రోజు వర్షం అని చెప్పాను కదా, సో వర్షం వల్ల అయితే కొంచెం లేటే అయింది కట్టడానికి. ఎందుకంటే వర్షం పడినప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా లేదు, అంత ఫుల్ రెయిన్ అనమాట. ఇంకా పండుగ అంటే మాత్రం ఈ స్పెషల్లీ రాఖీ పండుగ అయితే మాత్రము ట్రావెల్కే సరిపోతుంది అనమాట. ఇలా వెళ్ళి బ్రదర్స్కి కట్టడము ఇలా మనం కడుతూ ఉంటాం కాబట్టి మనకి ట్రావెల్కి పోతుంది. అండ్ అక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల మనకి ఆ డే అంతా కూడా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు. చాలా సరదాగా అయితే జరిగిపోయిందనమాట ఆ రోజైతే. ముఖ్యంగా ఈ రాఖీ పండుగ ఎందుకు చేసుకుంటారు అంటే, నాకు తెలిసింది మాత్రం చెప్తున్నాను నేను. శ్రీకృష్ణుడికి యుద్ధ సమయంలో ఒక గాయం అయితే జరుగుతుందంట చేతికి. ఆ టైంలో ద్రౌపది తన చీర కొంగును చింపి రక్తం కారకుండా కడుతుందంట. సో అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు నన్ను ఎలా రక్షించావో, నాకు ఈ గాయం జరిగినప్పుడు నన్ను నువ్వు ఎలా కాపాడావో, నేను కూడా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతా, నీకెప్పుడు రక్షగా ఉంటానని ద్రౌపదికి అయితే మాటిస్తాడనమాట. సో అలా అయితే ఈ రక్షాబంధన్ అయితే జరుగుతుంది, ఇలా జరుపుకుంటారనమాట. నాకు తెలిసిందైతే ఇది. అయితే మనం రక్షించేవారు ఎవరైనా సరే, బ్రదర్స్ అనే కాదు, సిస్టర్స్ అనే కాదు, ఎవరైతే మనకు రక్షగా ఉంటారో వాళ్ళకి ఈ రక్షాబంధన్ రోజు ఈ రక్ష కట్టచ్చు అని నా ఉద్దేశం. ఎప్పుడైతే ద్రౌపదికి ఆ నిండు సభలో అవమానం జరుగుతుందో ఆ టైంలో శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చి కాపాడుతాడు కదా, రక్షిస్తాడు కదా. సో ఆ మాట అన్నది అప్పుడు నిలబెట్టుకుంటాడన్నమాట శ్రీకృష్ణుడు. మనకు విలువనిచ్చే వాళ్ళు, మన విలువని కాపాడే వాళ్ళను, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలి. అలాగే ఇలా రక్షాబంధన్ రోజు వెళ్ళి వాళ్ళకి ఇలా మన కృతజ్ఞతను తెలుపుకోవాలి. నా ఉద్దేశం అయితే ఇదే. నేను అందరికీ అయితే కడతానన్నమాట. మా డాడీ వాళ్ళకి కానివ్వండి, మా బాబాయ్ వాళ్ళకి కానివ్వండి, అందరికీ కడతా. ఎందుకంటే విలువ ఉన్న చోటే మనకి ఆనందం ఉంటుంది, అంతే కదా. సో అయితే ఇక్కడ మా అత్తమ్మ కట్టిన తర్వాత నేనైతే కడుతున్నాను అనమాట. ఇక్కడ కొంచెం సేపు అయితే ఉన్నాము. అక్కడ నుంచి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మా బాబాయ్ వాళ్ళు లేరు అని అనడం వల్ల అయితే ఇక్కడ చాలాసేపు అయితే ఆగానన్నమాట నేను. ఇంకా వచ్చిన తర్వాత వెళ్దామనేసి, ఇంకా రాకముందు కొంచెం సేపు అయితే వెళ్ళి కూర్చున్నాను అనమాట. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా వచ్చారు అనేసి అయితే వెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే రక్షాబంధన్ అయితే చేసుకుంటాను నేను హ్యాపీగా.
ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినామన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు వస్తారు బాబాయ్కి కట్టడానికి. అలాగే నేను కూడా వెళ్తానన్నమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఇంకా మా తమ్ముడికి కడతాను, బాబాయ్ కడతాను. అలాగే మా అత్తమ్మ సైడ్ నేను కడతానన్నమాట. మా అత్తమ్మ లేరు కాబట్టి మా అత్తమ్మ పేరుతో అయితే నేను కడతానన్నమాట. సో ఇట్లా రాఖీ ఫెస్టివల్ అయితే చేసుకుంటాము. మేము అందరం కట్టుకుంటాము. అట్లా సిస్టర్స్ బ్రదర్స్ అని ఏమీ లేదు. అందరం కూర్చొని అందరం కట్టుకుంటాము. ఇది ఒక పండగ. సో మంచిగా అనిపిస్తుంది అనమాట. అట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా కట్టిన తర్వాత ఇంకా భోజనాలు చేసుకొని ప్రశాంతంగా అయితే కొంచెంసేపు మాట్లాడుకొని అయితే ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలా పుట్టింటికి వచ్చి ఆ ఒక్కరోజు టైం అయితే మంచిగా స్పెండ్ చేసి వెళ్తామన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆడబిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి వస్తుంటారు ఎవ్రీ టైం. కానీ రక్షాబంధన్ రోజు మాత్రమే అన్నదమ్ములను చూడడానికి వెళ్తారు, అన్నదమ్ముల కోసమే వెళ్తారు. సో ఇది స్పెషాలిటీ. మా సైడ్ అయితే ఇలా అయితే చేసుకుంటాము. ఇంకా మీ సైడ్ ఎలా ఉంటుంది అంటే ఎవరెవరికి కడతారు, ఇంకేమన్నా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేస్తారా, అంటే స్పెషల్గా ఇంకేమైనా చేస్తారా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా చూసేయచ్చు అనమాట. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ మాత్రం కామెంట్ సెక్షన్లో యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.
రక్షాబంధన్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో మరొక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.